హలో ఫ్రెండ్స్, నమస్తే అందరికీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. మొదటిసారి చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఫ్రెండ్స్, నీ చేతిలో ఉన్న పెన్నును తీసుకుంటే ఏం చేస్తావు? నీ చేతిలో ఉన్న చాక్లెట్ను తీసుకుంటే ఏం చేస్తావు? అదే మరి మనం ఎక్కడున్నాం? మనం సమాజంలో బతున్నామా లేక అడవిలో బతున్నామా? కొన్ని సంఘటనలు చూసినప్పుడు మనకు చిరాకు వేస్తుంది. నిజంగా మనం పేపర్లో, టీవీలలో చాలా విషయాల్ని మనం చూస్తున్నాం. కొన్ని సంఘటనలు చూసినప్పుడైతే మనకు చాలా బాధగా అనిపిస్తుంది. ఏంటంటే చిన్న చిన్న అమ్మాయిల్ని ఎత్తుకెళ్ళడం, అబ్బాయిల్ని కిడ్నాప్ చేయడం, ఇంకా చెప్పడానికి చాలా బాధగా ఉంది. కానీ చాక్లెట్ ఇచ్చి అత్యాచారాలు చేయడం, ఆట బొమ్మలు ఇచ్చి అత్యాచారాలు చేయడం, ఇవి ఏంటి? మనం వింటుంటే ఎక్కడ బతుకుతున్నాం? మనం సమాజంలో బతుకుతున్నామా లేక అడవిలో జంతువుల మధ్య బతుకుతున్నాం? ఏం తింటున్నాం? మనం ఏం తిని బతుకుతున్నాం? అసలు వీళ్ళని చూస్తుంటే మనుషులు అంటారా, ఇంకేమని అంటారా? వాళ్ళు మనుషులేనా? అసలు వాళ్ళు ఈ భూమి మీద, ఈ జీవితంలో, ఈ సమాజంలో వాళ్ళు బతకాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఎంత చీడపురుగులు అంటే ఈ సమాజానికి పట్టిన చీడపురుగులు. అలా అసలు మనుషులేనా? అసలు ఇంకా ఏమన్నా వాళ్ళని తక్కువనే. బుద్ధున ఎవరైనా అసలు అలాంటి పనులు ఎవరు చేయరు. నిజంగా చిన్నపిల్లలు అంటేనే మనం ఎంత ముద్దొస్తారో, ఎంత చక్కగా, ఎంత వాళ్ళ పలుకులు, వాళ్ళ మాటలు వింటుంటే మనకి ఎంత సంతోషం అనిపిస్తుంది, ఎంత బాధ అనిపిస్తుందో. కానీ చాలామంది సమాజంలో ఉన్నటువంటి విధవలు వల్ల సమాజానికే చెడ్డ పేరు వచ్చే అవసరం ఉంది. సమాజానికే చెడ్డ పేరు వస్తుంది. అసలు మనం ఎక్కడ బతున్నాం? మనం భూమి మీద బతున్నామా? ఇంకా ఏమైనా జంతువులన్నా ఒకరికొకరు, ఒక సమూహానికి కష్టాలు వస్తే వాళ్ళు కలుసుకుంటారు. ఆ జంతువులు సహాయం చేసుకుంటాయి. కానీ మనం మాత్రం ఎంత ఘోరంగా ప్రవర్తిస్తున్నామంటే అసలు చెప్పడానికి ఇబ్బందిగా ఉంది. కానీ అలాంటి వాళ్ళను అసలు ఎంతటి వాళ్ళని సరే అసలు నరరూప రాక్షసుల్ని అసలు ఎంత ఘోరంగా హింసించాలంటే అంతకంటే ఎక్కువ ఘోరంగా హింసించాలి. అసలు ఇది చెప్పడానికి ఇబ్బంది అనిపిస్తుంది. కానీ ఇలాంటివి పేపర్లో, టీవీలలో, సోషల్ మీడియా చూసినప్పుడు చాలా బాధ అనిపిస్తుంది. మనసు చాలా కలిసివేస్తుంది. అసలు మనం ఎట్లా ఉంటున్నాము అని చెప్పేసి అనిపిస్తుంది. అందుకనే దయచేసి ఇలాంటి సంఘటనలు జరగకుండా మనం కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. మన దగ్గర ఏమైనా అటువంటి అపరిచితులు కానీ ఇంకా ఎవరైనా తెలియని వాళ్ళు తిరుగుతున్నప్పుడు కొన్ని మనం గ్రహించి మనం జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి తెలియజేస్తూ ముగిస్తున్నాను. బాయ్ ఫ్రెండ్స్.